ఎన్నికల సంస్కరణపై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెలరేగిపోయారు. దీంతో అమిత్ షాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కాగా పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆరోపణలకు అమిత్ షా ధీటైన సమాధానాలు ఇచ్చారు. అంతేకాదు అసలు ఓట్ల చోరీకి కాంగ్రెస్ హయాంలోనే బీజాలు పడ్డాయని అమిత్ షా ఎదురుదాడి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంస్కరణ విషయంలో గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును ఆయన ఎండగట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో అమిత్ షాను ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ పెట్టారు. లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై అమిత్ షా ప్రసంగాన్ని అవుట్ స్టాండింగ్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ పెట్టారు. అంతేకాదు ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేయడంతో పాటు తమ వాదనకు సంబంధించిన అన్ని విషయాలను సభకు విఫలంగా అమిత్ షా వివరించారని ప్రధాని నరేంద్ర మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఇటీవల లోక్సభలో 2 రోజుల పాటు చర్చ జరిగింది. పేరుకి ఎన్నికల సంస్కరణ అయినా సదరు చర్చ అంతా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చుట్టూనే తిరిగింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియగా జాతీయ రాజకీయాల్లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంతో ముగిసింది. కాగా సదరు చర్చను కాంగ్రెస్ తరపున సీనియర్ ఎంపీ మనీష్ తివారీ ప్రారంభించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే అధికార పక్షం తరపున మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో చెలరేగిపోయారు. కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఆరోపణలు చీల్చి చెండారారు. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ప్రధానంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఖండించారు. అంతేకాదు కాంగ్రెస్ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై అధికార పక్షం తరపున ఘాటైన సమాధానమిచ్చారు అమిత్ షా. అంతేకాదు చర్చ సందర్భంగా చరిత్ర పుటల్లోకి వెళ్లారు కేంద్ర మంత్రి అమిత్ షా. అసలు గతంలోనే కాంగ్రెస్ హయాంలోనే ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఓట్ల చోరీకి సంబంధించిన విషయాలను ఒక్కొక్కటిగా సభకు అమిత్ షా వివరించారు. అంతేకాదు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలాగే ఇందిరాగాంధీ జమానాలో ఏం జరిగిందో కూడా చర్చ సందర్భంగా సభకు అమిత్ షా వివరించారు. ఈ విషయంలో అమిత్ షా విజయవంతమయ్యారు. సర్ ప్రక్రియపై దాదాపు 3 నెలల నుంచి ప్రతిపక్షాలు కేంద్రంపై విషం చిమ్ముతున్నాయని అమిత్ షా ఎదురుదాడి చేశారు. అంతేకాదు ఇటీవల అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. ఆ నైరాశ్యంలో నుంచే ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని అమిత్ షా ఎదురుదాడి చేశారు. అలాగే ఎన్నికలన్నా ఓట్లన్నా భయపడే స్థాయికి కాంగ్రెస్ పార్టీ చేరిందని అమిత్ షా వెటకారం చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
అయితే అమిత్ షా ప్రసంగం ముగిసేలోగా ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దీంతో చర్చ పెట్టమని మీరే అడుగుతారు, చర్చ పెట్టిన తర్వాత పూర్తిగా వినకుండానే సభ నుండి వెళ్లిపోతారంటూ అమిత్ షా కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా లోక్సభలో అమిత్ షా చెలరేగిపోయారు.